వరద ముంపు నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి విజయవాడ కలెక్టరేట్లోని చంద్రబాబు బస చేశారు. ఒకవైపు ఇతర జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు జరుపుతూనే విజయవాడలో ముంపు బాధిత ప్రాంతాలను చంద్రబాబు సందర్శించారు. రాత్రి 11 గంటల సమయంలో సైతం ముంపు ప్రాంతాల పరామర్శకు వెళ్లారు. వేకువజామున 4 గంటల వరకు అక్కడే గడిపారు. మళ్లీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనకు బయలుదేరారు. అయితే కొందరు అధికారుల వ్యవహార శైలితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అటువంటి అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్లో ఉన్న కొందరు అధికారులు తమంతట తాము వరద సహాయ చర్యల్లో పాల్గొంటామని ముందుకు రావడంతో వారిని నియమించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే వారు సహాయక చర్యలను నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా బీఆర్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయరావు, రఘువీరారెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి కొందరు అధికారులకు అక్కడ డ్యూటీలు వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి సదరు మంత్రి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో ఆయా అధికారులు విధుల్లో ఉన్న ప్రాంతాల్లో ఆహార పంపిణీలో జరిగిన జాప్యంపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారుల కారణంగానే ఆహార పంపిణీలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి వైసీపీతో అంటకాగిన కొందరు అధికారులు డ్యూటీలో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని గుర్తించింది ప్రభుత్వం. ఆహార పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అధికారులు వ్యవహరించారని తెలుసుకుని ప్రభుత్వం ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. ఫెయిల్ అయిపోయామని చంద్రబాబు సమీక్షలో బాధపడినట్టు సమాచారం.